ఇంపార్టేషన్ అంటే ఏంటో తెలుసా? ఇంపార్టేషన్ అంటే ఏలియా అభిషేకం ఎవరికి వచ్చింది? ఎలీషాకు. దాన్ని ఏమంటారంటే ఇంపార్టేషన్. తెలుగులో ఏమంటారు దాన్ని? ఇంపార్టేషన్. ఏలియాది ఎలీషాకు వచ్చింది. చూడండి, అపోస్తులందరూ కూడా తల మీద చేతులేసి శిష్యుల్ని తయారు చేసేవారు. వాళ్ళ మీద అభిషేకం ఎవరి మీదకి వస్తుంది? చేతులేసేవారు. చూడండి, ఎలీషా అని అంటాడు, నువ్వు జూహును అభిషేకించు, వాళ్ళని అభిషేకించు, వీళ్ళని అభిషేకించు అంటూ ఉంటాడు. అంటే ఇంపార్టేషన్. దావీదు మీద అభిషేకం ఎవరికి వచ్చింది? సొలొమోనుకి వచ్చింది. ఈ ఇంపార్టెంట్ ఏం చేతులేసి. ఈరోజు ఏ దేవుడు తన కృప ద్వారా నాకు ఇచ్చాడో అది మీకు రావాలని ఇప్పుడు అభిషేకం ప్రార్థిస్తున్నా. దీన్ని ఏమంటారు? ఇంపార్టేషన్. ఎనివే, ఇంపార్టేషన్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి రావడం. ఓకే, చూడండి, పౌలు అభిషేకము బట్టలోకి వెళ్ళింది, బట్టలోంచి ఇంకొకరిలోకి వెళ్ళింది. ఎంతమందికి తెలిసింది? ఒక అభిషేకము బట్టలోకి వెళ్ళింది, ఒక మనిషి నుంచి బట్టలోకి వెళ్ళింది, ఆ బట్టలోంచి ఇంకొకరిలోకి వెళ్ళింది. ఈరోజు నా నుంచి స్క్రీన్లోంచి మీ అందరిలోకి వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు ఈరోజు? పక్కనతో చెప్పండి, ఆ స్క్రీన్లోంచి మనలోకి వస్తుందని చెప్పండి. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద స్క్రీన్. ఒక బట్ట పౌలు నుంచి బట్టలోకి వెళ్ళింది, బట్ట నుంచి దయ్యాలు పోయాయి, రోగాలు పోయాయి. ఒక బట్టలోకి వెళ్ళింది, ఒక దేవుని స్వరూపంలో చేయబడిన ఒక దేహంలోకి వెళ్ళదా? If the impartation can go from a man to a cloth. అందరూ మీ చున్నీలు కర్చీఫ్లు పట్టుకోండి, అడగండి పక్కోండి, ఇది గొప్ప నువ్వు గొప్ప అనండి. దేవుని దృష్టిలో ఏది గొప్ప? పక్కన పెట్టండి, ఈ రెండు అట్లా ఇద్దరు పక్కన పెట్టండి, మనిషి పక్కన ఇలా పట్టుకోండి, పక్కన అడగండి, మనం గొప్ప ఇది గొప్ప అని అడగండి. పక్కన చెప్పండి, జవాబు చెప్పండి, మనమే గొప్ప. మరి అభిషేకము, పౌలు అభిషేకము బట్టలోకి వెళ్ళింది, మనుషుల్లోకి వెళ్ళదా? ఇంతకు ముందు ఏమైందో తెలుసా? చేతులేస్తే కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేది కాదు పాత నిబంధనలో. తర్వాత రాను ఏమైంది తెలుసా? పౌలు వాక్యం వింటే వారి మీదకి అభిషేకం వచ్చేసిందండి. అది మనకు తెలిసింది. అలాగే ఈరోజు ఎవరైతే వింటున్నారో ఈ అభిషేకం ఆర్థికంగా ఆత్మలకి మీలో కలుగును గాక. ఆల్రైట్, ఓకే, రెండు చేతులు తల మీద పెట్టుకోండి. ఇంపార్టేషన్ ఫర్ సోల్స్. ఆల్రైట్, నజరేయుడైన యేసయ్యా, నీవు పౌలు అభిషేకాన్ని బట్టలోకి పంపించావు నాయన. ఈరోజు మాకు 3 విషయాలు చెప్పావు. నీ అభిషేకం మీద మచ్చపడదు, నీ అభిషేకాన్ని ఎవరు ఆపలేరు, నీ అభిషేకం నిద్రపోదు. ఒకవేళ మేము పొరపాటు చేసి పడిపోయిన, ఒకవేళ భయంతో చాలా మంది నీ అభిషేకాన్ని వాడుకోవట్లేదు. ఒకవేళ పౌలు చేసి పడిపోయిన జీవితాన్ని నీవు గొప్పగా వాడుకున్నావు. సంసోను జీవితంలో అతను పడిపోయినప్పుడు మరణ శిక్షలో ఎక్కువ మందిని చంపగలిగాడయ్యా. నువ్వు మా పొరపాట్లను కూడా వాడుకుంటావు, అభిషక్తుల యొక్క పొరపాట్లను, పాపాలను కూడా వాడుకుంటావయ్యా. వాడిని త్రోసివేయవు. ఇదిగో ఆ భయంతో అనేకుల అభిషేకాన్ని వాడుకోవట్లేదు. ఈరోజు పౌలు నుంచి ఒక బట్టలోకి వెళ్ళింది అభిషేకము, ఆ బట్ట అనేకుల రోగాలు పోయిందయ్యా. కానీ ఈరోజు నీవు అభిషేకాన్ని, నీ వాక్యం వినడానికి కొన్ని వేల మంది వచ్చి ఉన్నారయ్యా, కొన్ని లక్షల మంది వింటున్నారు. ఈరోజు బట్టలోకి వెళ్ళిన అభిషేకము, బట్ట నుంచి అనేకుల్లోకి రోగాలు పోయాయి, వారు యేసు నమ్ముకున్నారు. ఒక బట్ట అనేకులు యేసు ప్రభువుని నమ్మించిందయ్యా. ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి నీ స్వరూపంలో చేసిన వారు అనేకులు యేసు అని చెప్పేటువంటి సామర్థ్యము, వందల వేల మందిని రక్షించే అభిషేకము, తద్వారా ఐశ్వర్యము, నీతి, పరిశుద్ధత వారికి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు తెలుసా, మీరిప్పుడు భూలోకానికి డేంజరస్. మీరు ఈ రోజు నుంచి మీలో మిక్కిలి బలహీనుడు భూలోకమును తలకిందులు చేయలుగాక.